పత్రికా రంగంలో నిజంగా తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సీనియర్ మహిళా జర్నలిస్ట్, టీవీ యాంకర్, బలమైన తెలంగాణవాది, రచయిత, మానవ హక్కుల నేత స్వేచ్ఛ మరణం పాత్రికేయ సమాజాన్ని నిజంగా శోకచంద్రంలో ముంచేసింది. స్వేచ్ఛ ధైర్యంగా ప్రశ్నించే జర్నలిస్టు, ఒక నిబద్ధత గల రచయిత, తెలంగాణ పట్ల అపారమైన ప్రేమ కలిగిన తెలంగాణవాది. 18 ఏళ్ల సుదీర్ఘ పాత్రికేయ ప్రయాణంలో ఆమె ఎన్నో ఆటుపోట్లను ధైర్యంగా ఎదుర్కొన్నది. అంతటి ధైర్యవంతురాలైన స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకోవడం ఆమె సన్నిహితులు కానీ, జర్నలిస్ట్ మిత్రులు కానీ ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. అన్యాయాన్ని ప్రశ్నించే తత్వం, సమానత్వాన్ని కోరుకునే ధైర్యం స్వేచ్ఛ సొంతం. అలాంటి సీనియర్ న్యూస్ యాంకర్ ఆత్మహత్యకు పాల్పడడం అందరినీ ఇప్పుడు కలిసివేస్తుంది. అయితే స్వేచ్ఛ మృతిపై అనేక అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. స్వేచ్ఛ తండ్రి శంకర్ ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో పీడిఎస్యు రాష్ట్ర అధ్యక్షునిగా కూడా పనిచేశాడు. ఆమె తల్లి శ్రీదేవి చైతన్య మహిళా సంఘంలో పనిచేసింది. వారి నుంచి విప్లవ భావాలు పునిగిపుచ్చుకొని అదే పంతాల్లో పయనించారు స్వేచ్ఛ. స్వేచ్ఛ 18 ఏళ్లుగా తెలుగు టీవీ ఛానల్స్లో జర్నలిస్టుగా, యాంకర్గా పనిచేస్తుంది. TV9తో ఆమె చాలా పాపులర్ కూడా అయింది, మనకు అందరికి తెలిసిన విషయమే. అందులో యాంకర్గా మంచి గుర్తింపు కూడా తెచ్చుకున్నది. అయితే ఆ తర్వాత ఆమె టీ న్యూస్లోకి వెళ్ళారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది స్వేచ్ఛ. తెలంగాణ వాదాన్ని న్యూస్ ద్వారా బలంగా వినిపించింది. పీడిత జనం స్వేచ్ఛ కోసం ఆమె పోరాడిందని ఆమె సన్నిహితులు, స్నేహితులు చాలామంది చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రముఖ ఛానల్ని తెలంగాణ నిలిపివేస్తే ఆమె ఢిల్లీ వెళ్ళి అప్పటి సీఎం ఇంటి ముందు ధర్నా చేసిన ఘనత ఆమెదని, కానీ ఒక నీచుడు వేధింపుల కారణంగా ఆ ఛానల్ నుంచి బయటికి రావాల్సి వచ్చిందని ఆమె సహచరులు కానీ, మిత్రులు కానీ నిజంగా కన్నీటి పర్యంతమైతూ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం స్వేచ్ఛ TUWJ స్టేట్ కమిటీలో సభ్యురాలు కూడా ఉంది. అలాగే ఈ మధ్యకాలంలో జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీలోనూ మెంబర్గా కూడా గెలుపొందింది. కానీ స్వేచ్ఛ ఆత్మహత్య వెనుక మాత్రం చాలా కారణాలు వినిపిస్తున్నాయి. ఎందుకు వినిపిస్తున్నాయంటే, ఒక రకంగా స్వేచ్ఛ మొదటి భర్తతో విడాకులు తీసుకున్న తర్వాత పూర్ణచందర్ అనే వ్యక్తితోటి లివింగ్ రిలేషన్లో ఉందంట గత 5 నుంచి 6, 7 ఏళ్ళ నుంచి. అయితే ఈ కారణంగానే ఆ గొడవలు కూడా జరుగుతున్నాయి. అందుకే ఆమె ఆత్మహత్య చేసుకోలేదు, అది హత్యనే చేసిండ్రు అనేది జర్నలిస్ట్ మిత్రులు చాలామంది చర్చించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. వాస్తవంగా కూడా మనం చూసుకుంటే ఆమె ఏదైతే హ్యాంగ్ చేసుకున్నదో, ఉరేసుకున్నదో, ఆమె కాళ్ళ కింద మోకాళ్ళ వరకు బెడ్డుకు తాకినాయి. అంటే ఆ ఫోటోను చూస్తే అది ఆత్మహత్య కాదు, ఖచ్చితంగా హత్యగానే భావించాల్సి వస్తుందేమో, ఆ రకంగా ఉంది అది. ఎందుకంటే ఎప్పుడైతే ఫ్యాన్కి వేసుకుంటామో కింద బెడ్కు ఆ బొటన వేళ్ళు తాకితే సరే కొంచెం ఆత్మహత్య చేసుకునే అవకాశాలు ఉంది అని అనుకోవచ్చు. కానీ మోకాళ్ళు బెడ్కు తాకినాయి అంటే అది దాన్ని చూసి పోలీసులు కానీ, లేకపోతే మిత్రులు, జర్నలిస్ట్ మిత్రులు కానీ, పాత్రికేయ రంగంలో ఉన్న వాళ్ళు కానీ చాలామంది అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు అదే విషయంపై పోలీసులు కూడా కేసు నమోదు చేసి గాంధీ హాస్పిటల్కి తరలించారు. ఇక పోస్ట్ మార్టం తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు. మొత్తం మీద అయితే ఆ పూర్ణచందర్ అయితే ఎవరైతే ఉన్నారో అతను బీఆర్ఎస్కు దగ్గర ఉన్నట్లు, అంటే ఆ టీ న్యూస్లో ఒక డిపార్ట్మెంట్కు మేనేజర్గా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మాజీ ఎంపీ సంతోష్ రావుకు అత్యంత సన్నిహితుడిగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. కాబట్టి అక్కడ ఖచ్చితంగా అది ఆత్మహత్య కాదు, హత్యగానే చిత్రీకరించిండ్రు దాన్ని. అంటే చంపేసి ఉరివేసిండ్రు దాన్ని ఖచ్చితంగా అనేది చాలామంది అనుమానం వ్యక్తమైతే చేస్తుండ్రు. ఏదేమైనా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు, దర్యాప్తులనే తేలాలి మరి ఏందనేది. పాత్రికేయ రంగంలో అంటే తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ గొంతును మీడియా ద్వారా బలంగా వినిపించింది. అంటే వాళ్ళ అమ్మనాయన కూడా విప్లవ భావాలు కలిగిన వాళ్ళు కాబట్టి, ఆ కుటుంబం నుంచి వచ్చింది కాబట్టి తెలంగాణ ప్రజలు ఏదైతే కోల్పోతున్నారో నీళ్లు, నిధులు, నియామకాలు అనే ఓ ట్యాగ్ లైన్ తోటి దాన్ని నిజంగా బలంగా వినిపించింది తన యాంకరింగ్లో కానీ, ప్రజెంటేషన్ చేసిన విషయంలో కానీ. నిజంగా అందుకే ఈరోజు చాలామంది ఆమెకు ఫ్యాన్స్ ఉన్నారు. ఒక తెలంగాణ నిజమైన బిడ్డ, తెలంగాణ బలంగా వినిపించిన ఒక నిజమైన యాంకర్ అని ఈరోజు కొనియాడుతున్నారు. అందుకే పాత్రికేయ రంగంలో జర్నలిస్టులు కానీ, మిత్రులు చాలామంది బాధపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ వాళ్ళు ఇది నిజమా అని వాళ్ళు చర్మాన్ని గిచ్చుకొని చూసుకున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ సంఘటనను చూస్తే. ఏదేమైనా పోలీసులే తేల్చారా మరి.